guys, welcome back to my YouTube channel Lilac Diaries. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి సారీస్ అన్ని ముందు పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? నేనైతే సారీ షాప్ ఏం స్టార్ట్ చేయలేదండి. నాకు రీసెంట్ గా ఇండియా పార్సిల్ వచ్చింది. ఎంత ఎక్సైటెడ్ గా నేను పార్సిల్ ని రిసీవ్ చేసుకున్నాను అనేది ఒక షార్ట్ క్లిప్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నాకు అసలు ఏమేమి వచ్చాయి, మా మమ్మీ ఏమేమి పంపించారు అని చూపిద్దాం అనుకున్నాను. బట్ అన్ని ఒకటేసారి చూపించలేను కాబట్టి ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ విత్ సారీస్. ఇవాళ అయితే మనం సారీ కలెక్షన్ చూసేద్దాము. If you guys haven't subscribed to my channel yet, please do like, share and subscribe to my channel. And without further ado, let's get into the video. Is that mine? Yeah. Thank you. You're welcome. Oh my gosh. I got two of them. Thank you so much. యాజ్ యూజువల్ మనం అయితే ఒక పర్పుల్ శారీతో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ షేడ్ వచ్చింది. దిస్ ఈజ్ అ ప్యూర్ జార్జెట్ శారీ విత్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ ఓవర్ ఇట్. బోర్డర్ కూడా గోల్డెన్ జరీ బోర్డరే వచ్చేసింది. ఇది నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లో తీసుకున్నాను. మీకు కనుక ఈ శారీ నచ్చితే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ గైస్ వాంట్ డీటెయిల్స్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను ఏ వెబ్సైట్లో తీసుకున్నాను అనేది చెప్తాను. ఇదైతే నాకు అరౌండ్ 3000 to 3500 పడింది. నాకు అంతగా గుర్తులేదు. యాక్చువల్గా నేను ఇండియాలో షాపింగ్ 6 to 7 months నుంచి చేస్తున్నాను. సో నాకు అన్ని ప్రైజెస్ ప్రిసైజ్గా గుర్తులేవు. నేను మీకు ఇంచుమించు ప్రైజెస్ చెప్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను జస్ట్ ఒక రెగ్యులర్ స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టించుకున్నాను విత్ డీప్ నెక్. నాకు బాగా సెట్ అవుతుంది అనిపించింది, ఎందుకంటే శారీ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి ఐ కెప్ట్ ద బ్లౌజ్ సింపుల్. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ ఎ గోల్డ్ టిష్యూ సారీ విత్ రెడ్ బోర్డర్. నాకు ఈ రెడ్ డీటెయిలింగ్ చాలా మంచి లుక్ ఇస్తుంది అనిపించింది ఈ సారీకి. ఏ సెలబ్రిటీ ఓర్ దిస్, నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సారీని తీసుకున్నాను. ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. దిస్ వాజ్ అరౌండ్ 1500. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందాకటి సారీ లాగే ఐ వెంట్ ఫర్ ఎ స్లీవ్లెస్ బ్లౌజ్. కొంచెం శారీ ఆల్రెడీ టూ మచ్ షైనీ ఉంది కాబట్టి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ప్లెయిన్ బ్లౌజ్. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఈజ్ అ ఫ్యాన్సీ సిల్క్ శారీ అనుకుంటా. జార్జెటో సిల్కో నాకు అంత ఐడియా లేదు. దిస్ ఈజ్ అ ఫ్యాన్సీ శారీ. డ్యూయల్ షేడ్ వచ్చేసింది. ఇట్ స్టార్ట్స్ విత్ లైటర్ కలర్ అండ్ గోస్ ఇన్ టు ద డార్కర్ అట్ ద బాటమ్. దీనికి బోర్డర్ వచ్చేసి పర్ల్ డీటెయిలింగ్ అండ్ గ్లాస్ వర్క్ డీటెయిలింగ్ వచ్చింది. ఈ సారీ అరౌండ్ నాకు ఇది కూడా అంతే 1500 to 1600 పడినట్టుంది. దీనికి బ్లౌజ్ కొంచెం నేను ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కుట్టించుకున్నాను. దీనికి నేను క్లియర్గా నేను రిఫరెన్స్ పిక్ ఏదైతే మా టైలర్కి ఇచ్చానో అది నేను మీకు అటాచ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఏం మోడల్ అని చెప్పి. ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు. సో ఇది ఏంటంటే ఈ థ్రెడ్స్ వచ్చేటప్పటికి మనం నెక్ బ్యాక్ సైడ్ ఇక్కడ టై చేసుకుంటాం అనమాట. అండ్ వెనక డీప్ నెక్ అలాంగ్ విత్ 2 లేయర్డ్ హ్యాండ్స్. ఇవి కొంచెం లూజ్ హ్యాండ్స్, 2 లేయర్స్ వస్తాయి. అండ్ ఇది కూడా సేమ్ నేను ఆన్లైన్ వెబ్సైట్లోనే తీసుకున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రాణి పింక్ సారీ. ఇది నాకు బనారస్ స్టైల్లోనే అనిపించింది. ఇట్లా చెక్స్గా వచ్చింది. విత్ ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ మిక్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వచ్చింది. బోర్డర్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ ఫ్లవర్ డీటెయిలింగ్ బోర్డర్. అండ్ బోర్డర్కి లాస్ట్లో ఒక చిన్న పైపింగ్ లాగా కూడా యాడ్ చేశాడు. ఐ డోంట్ నో హౌ ఫార్ కెన్ యూ గైస్ సీ. చిన్న పైపింగ్ బోర్డర్ లాగా కూడా యాడ్ చేశాడు. సారీ అండ్కి ఇలా డోరీస్ లాగా కూడా ఇచ్చాడు. ఈ సారీ కూడా అరౌండ్ 2500 to 3000 పడింది. అండ్ ఫర్ దిస్ ఆల్సో ఐ వెంట్ ఫర్ ఎ స్లీవ్లెస్ బ్లౌజ్ బట్ వెరీ మినిమల్ నెక్ అట్ ద బ్యాక్. ఇవన్నీ శారీస్ కొంచెం హెవీగా ఉన్నాయి కాబట్టి ఐ వెంట్ ఫర్ వెరీ సింపుల్ బ్లౌజెస్. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చి ఆర్డర్ చేసుకున్నాను, నాకు బాగా నప్పుతుంది అని చెప్పేసి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ సారీ. దిస్ ఇస్ మై రీసెంట్ ఫేవరెట్ ఆరెంజ్ సారీ. ఇది ఆరెంజ్ అండ్ పింక్ హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లాగా వచ్చింది. పైన కొంచెం ఫస్ట్ పింక్ ఇచ్చాడు, నెక్స్ట్ మధ్యలో ఆరెంజ్, మళ్ళీ కింద పింక్ ఇచ్చాడు. పైన చాలా చిన్న బోర్డర్ వచ్చింది. కిందకు వచ్చేసేటప్పటికి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది. బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీ డీటెయిలింగ్ వచ్చింది. దిస్ వాజ్ ఆల్సో అరౌండ్ 2500 to 3000 రేంజ్లో పడింది నాకు ఈ సారీ. నాకు ఈ కలర్ చాలా బాగుంది అనిపించి ఐ పర్చేస్డ్ ఇట్. దిస్ ఇస్ అ బాందినీ సారీ. ఇప్పుడు బాగా బాందినీ ప్రింట్స్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఎ ట్రై. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఐ వెంట్ ఫర్ ఎ బ్యాక్లెస్ బ్లౌజ్. బ్లౌజ్ టోటల్ ఆరెంజ్ బాడీ వచ్చేసి హ్యాండ్స్కి బాందినీ డీటెయిలింగ్ వచ్చి పింక్ ఇచ్చాడు అలాంగ్ విత్ ద బోర్డర్.
ఐ వెంట్ ఫర్ ఏ టోటల్ బ్యాక్లెస్ బ్లౌజ్. మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు. జస్ట్ ఇదంతా థ్రెడ్సే వచ్చేస్తుంది. ఇలా స్టార్టింగ్లో కొంచెం ఇట్లా బోర్డర్ యూజ్ చేసి డీటెయిలింగ్ పెట్టాము అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ థ్రెడ్స్. నేను ఇది మీకు ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు ఐ విల్ అప్డేట్ యూ గైస్ ఇన్ ద షార్ట్స్. నాకైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ వెనక థ్రెడ్స్కి ఇలా నేను మంచిగా హ్యాంగింగ్స్ యాడ్ చేసుకున్నాను. సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే టైలర్స్కి ఈ మోడల్స్ అన్ని పంపించేటప్పుడు హ్యాంగింగ్స్కి సపరేట్గా నేను మోడల్స్ పంపిస్తాను. వీటిలో మీ ఇష్టం వచ్చింది చూస్ చేసుకొని మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది పెట్టండి. బట్ జస్ట్ రెగ్యులర్ హ్యాంగింగ్స్ అయితే నాకు పెట్టొద్దు అని, అంటే దానిలో స్పెషల్ ఏమి ఉండదు కదా. ఐ లైక్ టు గో లిల్ ఓవర్ బోర్డ్. సో అట్లా నేను కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, ఇది వెరీ ప్లెయిన్ మల్టీ షేడ్ శారీ వచ్చింది. ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. మీరు చెప్తే నమ్మరు కానీ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాక్ షేడ్ ఇన్ ఎ శారీ. మా అమ్మని ఒప్పించుకొని నేను కొనుక్కోవడము. అది కూడా కొంచెం పీచ్ అండ్ బ్లాక్ వచ్చింది కాబట్టి బాగుంది సరేలే అని చెప్పి ఒప్పుకుంది. సో స్టార్ట్స్ విత్ ద పీచ్ అండ్ ఎండ్స్ విత్ ద బ్లాక్. లేదు అంటే మీరు ఇట్లా కూడా కట్టుకోవచ్చు, కానీ మీరు ఫాల్ ఎట్ సైడ్ వేయించుకుంటారు అన్న దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మా మమ్మీ అయితే బ్లాక్ సైడ్ ఫాల్ వేయించారు. సో నాకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. పీచ్తో స్టార్ట్ అయ్యి కింద బ్లాక్ వస్తుంది. దీనికి బోర్డర్ జస్ట్ స్కాలో బోర్డర్ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. ఆ థ్రెడ్ వర్క్ కూడా ఎక్కువ లేదు, చిన్నగా వచ్చింది. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఐ వుడ్ సే దిస్ ఇస్ ద చీపెస్ట్ సారీ దట్ ఐ ఎవర్ బాట్. ఇది 500 పడింది నాకు ఆన్లైన్లో. దానికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా థ్రెడ్ వర్క్ చేసేసి ఇచ్చాడు. నాకు అంత నచ్చలేదు ఈ థ్రెడ్ వర్క్. యాక్చువల్గా ఇది బాడీకి ఇచ్చాడు. ఐ డోంట్ ప్రిఫర్ దిస్ టు ద బాడీ. కొంచెం అంటే చమ్కీ ఉంది కదా అని చెప్పేసి వాట్ ఐ డెడ్ వాస్ నేను ఆ పీచ్ షేడే బాడీకి వేయమన్నాను. ఇది సీతారామం స్టైల్లో కుట్టించాను బ్లౌజ్. నేను ఇంతవరకు సీతారామం స్టైల్ అసలు ట్రై చేయలేదు. ఐ థాట్ ఆఫ్ వై నాట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఎలాగో శారీ తక్కువదే కదా, ఒకవేళ నాకు నప్పకపోయినా కూడా తీసేయచ్చు అని చెప్పేసి. సో ఇట్లా సీతారామం స్టైల్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే ఈ వర్క్ వచ్చేలాగా వేయమని చెప్పాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ బ్యాక్లెస్. పైన వరకు ఇలా హుక్స్ వస్తాయి, కింద జస్ట్ ఒక థ్రెడ్ వస్తుంది. ఇది బ్లాక్ ఫస్ట్ సారీ కాబట్టి ఐ థాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ చీపర్ వన్. ఒకవేళ బాగుంటే బాగుంటుంది, లేదంటే తీసేస్తాను. ఇట్ డజంట్ హర్ట్ కదా, 500కి ఒక 2-3 టైమ్స్ కట్టుకొని తీసేసినా కూడా. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రెడ్ సారీ. ఇది చెర్రీ రెడ్ కలర్లో వచ్చింది. నాకు చాలా నచ్చింది. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, ఐ థింక్ ఇట్స్ మధురిక అటైర్స్. హ్యాండ్ పెయింటెడ్ సారీ అనమాట. ఇలా బంచెస్ వస్తాయి. ఇట్స్ నాట్ ఏ ఓవరాల్ సారీ, అక్కడక్కడ ఇలా బంచెస్ వస్తాయి. అండ్ మీకు బోర్డర్కి వచ్చేటప్పటికి ఒక సాటిన్ బోర్డర్ లాగా సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు, సెల్ఫ్ సాటిన్ బోర్డర్. నాకు చిన్నప్పుడు మా మమ్మీ ఇట్లా పెయింటెడ్ శారీస్ కట్టుకునేవాళ్ళు, మమ్మీనే పెయింట్ చేసుకునేవాళ్ళు శారీస్కి. నాకు ఈ శారీ చూడంగానే అలా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉండింది. 1800 పడింది ఈ శారీ. అండ్ రెడ్ పైన గ్రీన్ పింక్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ ఇమీడియట్లీ ఆర్డర్డ్ ఇట్. దీనికి బ్లౌజ్ నేనేం కుట్టించలేదు, ఎందుకంటే దెర్ ఈస్ ఎ రీజన్. సో ఇది నేను ఒక లెహంగా మీదకి ప్యూర్ కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ మెటీరియల్ తీసుకొని ఇలా బ్లౌజ్ కుట్టించాను. హైనెక్ బ్లౌజ్, ముందు వెనక జస్ట్ ఒక జిప్ వస్తుంది, ఇది ఫుల్ హైనెక్ వస్తుంది. దిస్ బ్లౌజ్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీపికా పడుకొని. ఈ స్టైల్ తను చాలాసార్లు వేసింది, నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు ఇది సెట్ అవుతుంది ఈ పెయింటెడ్ శారీ మీదకి. అండ్ మనం ఏదైనా వెస్ట్రన్ స్టైల్లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వింటర్ కాబట్టి ఎలా అయినా ఈ సారీలో ఉన్న కలర్సే, ఆరెంజ్ అయినా, ఎల్లో అయినా, పింక్ అయినా, టర్టిల్ నెక్ టాప్ కానీ ఏదో ఒకటి వెస్ట్రన్ టాప్ లాగా వేసుకొని స్టైల్ చేద్దామని చెప్పేసి ఐ డిడ్ నాట్ గెట్ ఎ బ్లౌజ్ ఫర్ దిస్ వన్. ఇది మిక్స్డ్గా యూజ్ చేద్దాం అనుకున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఈజ్ అ వెరీ ట్రెండింగ్ సారీ ఈ మధ్య. ఇదైతే ప్యూర్లీ మా మమ్మీకి చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను. నాకు కూడా నచ్చింది కలర్ఫుల్గా. దీంట్లో యాక్చువల్గా మమ్మీ సారీ కాదు, డ్రెస్ తీసుకోని నాకు చాలాసార్లు ఫార్వర్డ్ చేశారు. బట్ ఐ లవ్ ద సారీ, మల్టిపుల్ టైమ్స్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద సారీస్ ఆర్ ఫ్రమ్ ఆన్లైన్ ఎక్సెప్ట్ 1 or 2 సారీస్ ఇప్పుడు నేను చూపించే వాటిల్లో. ఇది కూడా సేమ్ వెబ్సైట్లోనే తీసుకున్నాను, ఇందాక రెడ్ సారీ తీసుకున్న వెబ్సైట్లోనే. బట్ ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయిపోయినాయి. ఆరెంజ్, పింక్, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి. సో దీని మీద నేను ఏం చేశానంటే బ్లౌజ్ ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. ఐ వెంట్ ఫర్ ఎ వైట్ చికెన్ కారీ బ్లౌజ్. ఇది నేను జస్ట్ స్లీవ్లెస్ అండ్ దెన్ డీప్ నెక్ బ్యాక్ పెట్టించాను. ఇది మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో వైట్ బ్లౌజ్ వేసుకొని ఇలా మల్టీ కలర్ సారీ. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు దీని డీటెయిల్స్ కావాలంటే ఐ లెట్ యు గైస్ నో.
కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ అ వెరీ వైబ్రెంట్ గ్రీన్ కలర్ సారీ. ఇది యాక్చువల్గా మా మమ్మీకి చాలా నచ్చి నాకు లింక్ ఫార్వర్డ్ చేసి నాకు ఆర్డర్ చేయవా అని అడిగారు. బట్ నాకు బాగా నచ్చింది ఈ కలర్ దాంట్లో ఆ మోడల్ కట్టుకున్నప్పుడు. సో ఐ వాజ్ లైక్ నేను తీసుకుంటాను, నీకు ఇంకో శారీ కొనిస్తాను అని చెప్పి అడిగి నేను కొనుక్కున్నాను ఇది. నాకు ఈ గ్రీన్ కలర్ చాలా ఇష్టం, ప్యారెట్ గ్రీన్ లాగా. దిస్ ఇస్ ఎ లెనిన్ శారీ. ఇప్పుడు లెనిన్ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకుంటున్నారు కదా, సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ ఎ ట్రై. బట్ ప్లెయిన్ లెనిన్స్ ఎవరైనా కడుతున్నారు, వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై టు కలంకారీ శారీ అనిపించింది. ఇలా బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ వచ్చింది. ఇట్స్ నాట్ ఆల్ ఓవర్ శారీ, వన్స్ అగైన్ అక్కడక్కడ ఇట్లా కలంకారీ ప్రింట్స్ వచ్చాయి. కమింగ్ టు ద బోర్డర్, నాకు ఇది జస్ట్ ఒక టిష్యూ బోర్డర్ లాగా అనిపించింది. లైట్ గోల్డ్ షిమ్మరిష్ షేడ్లో ఉంది విత్ ఎల్లో డీటెయిలింగ్, కొంచెం ఎల్లో బోర్డర్ లాగా ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ వచ్చేసి దే గివ్ ఎ బ్యూటిఫుల్ బ్లౌజ్, దిస్ బ్లూ కలర్ కలంకారీ బ్లౌజ్, ఆల్ ఓవర్ బ్లౌజ్. ఇది వాళ్ళే శారీలోనే ఇచ్చేసారు. సో నేను దీన్ని ఇది ఎలా లెనిన్ శారీ కదా, కొంచెం హై నెక్ పెట్టి కుట్టించుకుందాము, కొంచెం అఫీషియల్గా బాగుంటుంది అని అనిపించింది. సో ఫ్రంట్ హుక్స్ వచ్చేసి బ్యాక్ ఇలా చిన్న ఓపెన్ పెట్టించుకున్నాను, అక్కడక్కడ చిన్న చిన్న ఓపెన్స్ వస్తాయి అంతే. నాకు ఈ సారీ కలర్ వల్ల నేను కొనుక్కోవాలి అనుకున్నాను. అండ్ దెన్ కలంకారీ ప్రింట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అంతకుముందు నాకు చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉండేవి, లెనిన్ ప్లస్ కలంకారీ ప్రింట్ వస్తుంది కదా అని చెప్పేసి ఐ బాట్ దిస్ సారీ. ఇది కూడా నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లోనే ఆర్డర్ చేశాను. దీంతో పాటు మమ్మీ కూడా ఒక 1 or 2 లెనిన్ శారీస్ ఆర్డర్ చేశాను. అన్నీ బాగా వచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దట్ వాజ్ అరౌండ్ 1700 or 1800 పడింది నాకు. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ అ సాటిన్ సారీ. నాకు ఆల్రెడీ అంతకుముందు సాటిన్ సారీస్ ఉన్నాయి. ఐ లవ్ క్యారీయింగ్ దమ్. ఇట్లా బాడీ హగింగ్ ఉంటాయి, సన్నగా కనిపిస్తాను నేను సాటిన్ సారీస్ వేసుకున్నప్పుడు. సో ఐ బాట్ వన్ మోర్ షేడ్ ఇన్ దిస్. ఇది కూడా ఫ్లోరల్ సారీ. ఇది లైట్ స్కై బ్లూ. బట్ ఆన్లైన్లో చూపించినప్పుడు కొంచెం డార్క్ స్కై బ్లూ లాగా కనిపించింది కానీ, బట్ దిస్ ఇస్ ఎ వెరీ లైట్ షేడ్ ఇన్ పర్సన్. నాకు బేసిక్గా లైట్ షేడ్స్ అంతగా ఇష్టం ఉండవు. మా మమ్మీ చెప్తానే ఉన్నారు చాలా లైట్ వచ్చింది, ఇది రిటర్న్ పెట్టేసే నీకు నచ్చదు అని చెప్పి. బట్ నేను ఇంత లైట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మమ్మీకి నచ్చకలా చెప్తుందేమో అనుకున్నాను కానీ ఎస్, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ లైట్ షేడ్. బట్ ఆ ఫ్లవర్స్ మాత్రం చాలా వైబ్రెంట్గా ఉండేటప్పటికి నాకు బాగుంది అని అనిపించింది. పర్లేదు, వీ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై దీనికి పెట్టిన ప్రైస్కి. ఇది కూడా 1500 to 1600 ఆ రేంజ్లో పడింది. దీనికి బ్లౌజ్ ఐ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను ఏం చేశానంటే ఇట్లా హాల్టర్ నెక్ బ్లౌజ్ లాగా కుట్టించాను. ఈ మధ్య హాల్టర్ నెక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇవి పాత సినిమాల్లో హీరోయిన్స్ ఆల్రెడీ ఎప్పుడూ వేసేసారు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి హాల్టర్ నెక్ ట్రై చేద్దామని ఇలా కుట్టించాను. ఇది జస్ట్ నెక్కి పిన్ వస్తుంది, వెనక ఇట్లా 3 హుక్స్ వస్తాయి బ్యాక్ సైడ్. ఇది కొంచెం అంటే ఈ సారీ కొంచెం ట్రెడిషనల్ టైప్ కాదు కదా, కొంచెం ఇంకా మోడర్నైజ్ చేద్దాము అని చెప్పి ఇలా హాల్టర్ నెక్ కుట్టించాను. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ఇఫ్ యూ గైస్ వాంట్ ద లింక్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ మై ఫేవరెట్ సారీ సో ఫార్. మా మమ్మీ పంపించిన వాటిల్లో లుక్ ఎట్ దిస్ yellow అండ్ బ్లూ కాంబినేషన్. అసలు ఈ కాంబినేషన్ చూడంగానే అంటే నాకు ఇది ఫ్యాన్సీ అని చెప్పాలో లేదంటే ట్రెడిషనల్ కాంబినేషన్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నాకైతే ఇట్ వాస్ వెరీ ఐ క్యాచింగ్. అండ్ లుక్ ఎట్ ద బోర్డర్ టు గోల్డ్ ప్లస్ సిల్వర్ కాంబినేషన్ షేడ్ వచ్చేసింది. ఇట్లా ఫ్లోరల్ బోర్డరే ఇచ్చాడు. అండ్ పైన మొత్తం చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చాయి ఎల్లో మీద. పైన జస్ట్ చిన్న బోర్డర్ వచ్చింది. ఇది మోస్ట్లీ గోల్డ్ షేడే ఉంది. మైట్ బి కిందది కూడా గోల్డ్ షేడ్ అవ్వచ్చు కానీ స్కై బ్లూ మీద ఉండేటప్పటికి అట్లా గోల్డ్ ప్లస్ సిల్వర్ షేడ్ లాగా కనిపిస్తుంది. అండ్ ద క్లాత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, చాలా స్మూత్గా. ఇలా వేసుకుంటే ఇలా పడిపోతుందేమో సారీ అనిపిస్తుంది, అంత ఫ్లోయింగ్గా ఉంది. లుక్ ఎట్ ద బ్లౌజ్, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. బ్లౌజ్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఇంత మంచి బ్లూ కలర్ అంటే చాలా వైబ్రెంట్గా ఉంది. నాకు వైబ్రెంట్ కలర్స్ చాలా ఇష్టం. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ చూడంగానే నాకు వావ్ అనిపించింది. హ్యాండ్స్కి వచ్చేసి నేను వాళ్ళు ఇచ్చిన బోర్డర్ వేయించుకున్నాను. అండ్ ఐ వెంట్ ఫర్ ఏ కంప్లీట్ బ్యాక్లెస్ బ్లౌజ్. దీనికి కూడా జస్ట్ థ్రెడ్స్ ఉంటాయి, కిటికీల్ బ్లౌజ్ అంటారు కదా, దట్ ఈస్ ఇట్. అండ్ దీనికి కూడా డోరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టారు. ఇవి కూడా నేను పంపించిన మోడల్సే. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్న సారీనే. ఆల్మోస్ట్ సోఫార్ అన్ని ఆన్లైన్లో తీసుకున్న సారీస్ నేను మీకు చూపించాను. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ వన్ మోర్ బ్లాక్ సారీ దట్ మై మామ్ అలౌడ్ మీ టు బై. ఇది జస్ట్ ఒక సిల్క్ సారీ, జనరల్ సిల్క్ సారీ. ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ బ్లాక్ మీద పింక్ ఫ్లవర్స్ చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. దీని మీద కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న క్రాప్ టాప్స్లో ఏదో ఒకటి వేసుకొని దీన్ని పేరప్ చేద్దామని చెప్పేసి వై టు వేస్ట్ మనీ అనిపించింది నాకు. నేను శారీకి పెట్టిందే 600 or 700. మళ్ళీ దాని బ్లౌజ్ స్టిచ్చింగ్కే 500 to 600 అవుతుంది. దానికి మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. దిస్ సారీ డెంట్ కమ్ విత్ ద బ్లౌజ్. సో మళ్ళీ దీనికి
బ్లౌజ్కి మెటీరియల్ తీసుకొని లైనింగ్ తీసుకొని కుట్టించేటప్పటికి ఇంకా శారీ కన్నా ప్రైస్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ పేరింగ్ ఇట్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఇందాక నేను చూపించిన ఈ రెడ్ బ్లౌజ్తో పే చేయొచ్చు. దర్ ఇస్ వన్ మోర్ పింక్ బ్లౌజ్ దట్ ఐ హ్యావ్, వైట్ బ్లౌజ్ ఉంది నా దగ్గర. సో దేంతో అయినా పేరప్ చేయొచ్చు అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ బ్లౌజ్ ఫర్ దిస్ వన్. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ సారీ. This is my favorite saree. You guys have to see the color. Look at this. This is a very vibrant red color saree. Cherry red kind of undi. Asala cloth aithe very smooth. ఇది స్పేస్ సిల్క్ సారీస్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, ట్రెండ్ అవుతున్నాయి కదా. సో దిస్ ఇస్ స్పేస్ సిల్క్ సారీ. చాలా షైన్ ఉంది. మమ్మీ నాకు వీడియో కాల్లో చూపించారు కానీ ఇంత షైన్ కనిపించలేదు నాకు వీడియో కాల్లో చూసినప్పుడు. బట్ ఒరిజినల్గా చాలా షైన్ ఉంది. జస్ట్ ఏం లేదు, మొత్తం ప్లెయిన్ సారీ. మీ మధ్య లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా కుట్టిస్తున్నారు, టిష్యూస్ అండ్ స్పేస్ సిల్క్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సారీస్. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దాని బ్లౌజ్. ఇది మంచి ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది విత్ రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఆన్ ఇట్. అసలు ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీ బాగా హైలైట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో దీనికి ఈ మధ్య బాగా వీనెక్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి వీనెక్ పెట్టించాను. అండ్ వెనక వచ్చేసి ఇలా వస్తుంది. జస్ట్ ఇక్కడ బ్యాక్ కింద ఒక టూ థ్రెడ్స్ వస్తాయి, పైన అంతా ఫుల్ నెక్ లాగా వస్తుంది. అండ్ దీనికి కూడా హ్యాంగింగ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టారు, కైండ్ ఆఫ్ లైక్ రోజ్ పెటల్స్ లాగా ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ ఇట్. ఇది ఒక్కటే మా మమ్మీ బయట తీసుకున్న సారీ, మిగతా అవి మొత్తం ఆన్లైన్లో తీసుకున్న సారీస్. ఇది వచ్చేసి నాకు తెలిసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అని ఉంటుంది నాకు, దానిలో తీసుకున్నానని చెప్పారు నాకు. ఈ బ్లౌజ్ కూడా అక్కడే తీసుకున్నారు. నాకు చెప్పడం అయితే మమ్మీ శారీ 1200 పడింది, బ్లౌజ్ కొంచెం ఎక్కువ పడింది అని చెప్పారు. మీటర్కి ఎంత పడిందో నాకు తెలియదు. ఇది తాన్లో దొరుకుతుంది కదా, దానిలో తీసుకొని ఇలా కట్ చేపించి కుట్టించారు నాకు మమ్మీ. నాకు బ్లౌజ్ ఎంత పడిందో నాకు తెలియదు. శారీ వచ్చేసి 1200 దాకా పడింది అని నాకు చెప్పినట్టు గుర్తు. Yeah, that's all for my saree collection. Let me know in the comments మీకు ఎలా నచ్చాయి నా సారీస్, మీ ఫేవరెట్ సారీ ఏంటో నాకు చెప్పండి. నా ఫేవరెట్ సారీ వచ్చేసి నేను లాస్ట్లో చూపించిన 2 సారీస్, దిస్ రెడ్ సారీ అండ్ దిస్ ఎల్లో సారీ. నాకు పర్పుల్ది కూడా నచ్చింది కానీ బట్ ఇవి కొంచెం డామినేట్ చేసేసాయి ఈ సారీ పర్పుల్ని. మీరు నాకు చెప్పేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పేసి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. In the future, I'm gonna show you guys my recent half saree collection. Adi nak India parcel lo ochina half saree collection and also my 3-piece kurti sets. And yeah, thank you for your support so far and hope you guys have a great day. Bye bye.